మరి ప్రత్యేకంగా తెలుగు క్రైస్తవ సంఘంలో భాగంగా ఉన్నటువంటి యవన సహవాసమును బట్టి నాయన మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నాయన మేము ప్రార్థించి ఎదురు చూచిన రీతిగా ప్రభా నాయన మరి ఈ యొక్క యవన సహవాసం వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఇంటర్నల్ కాంపిటీషన్ కొరకు మీకు వందనాలు ప్రభా. ప్రత్యేక ఈ యొక్క దినము నాయన ఇంటర్నల్ కాంపిటీషన్లో భాగంగా నాయన సింగింగ్ కాంపిటీషన్ జరుగుతుండగా నాయన ప్రతి బిడ్డను నాయన సమయానికి ఈ యొక్క ప్రాంగణంలో తోడుకొని వచ్చిన దాన్ని బట్టి మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని నాయన నీ చేతిలో పెడుతూ నీ చిత్తంలో పెడుతూ వారిని సకాలంలో ఈ యొక్క ప్రాంగణంలోకి తోడుకొని రమ్మని వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి తండ్రి. నాయన మ్యూజిక్ ద్వారా నాయన అదేవిధంగా సౌండ్ సిస్టమ్ ద్వారా కెమెరా ద్వారా సమస్తం ద్వారా మీరు మాత్రమే మహింపరచబడమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ యొక్క నామాన్ని హెచ్చిస్తూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మరి ముందుగా మరి ఒక 2 పాటలు పాడి దేవుని స్తుతిద్దాం. దయచేసి యూత్ వారు ఎవరైనా ఉంటే ఎదరికి పాటలు పాడదాం. 2 పాటలు. ఇంకా రావాల్సి ఉంది కాబట్టి మనం ఒక 2 పాటలు పాడి మనం కొనసాగిద్దాం. ఏం పాట? యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది అనే పాట పాడుచు దేవుని స్తుతిద్దాం. అన్నా రండి. విజయ్ అందరూ చప్పట్లు కొడుతూ పాడదామంటే సంతోషంగా. ఆయన నామము ఎంతో బలమైనది. అటువంటి గొప్ప నామాన్ని తలపోసుకుంటూ మనం సంతోషంగా ఈ యొక్క పాటను పాడదాం. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. నీ ప్రజల పక్షంబుగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. సింహాల బోనైనను
సంతోషముగా వెళ్ళిరి. సింహాల బోనైనను సంతోషముగా వెళ్ళిరి. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. ప్రార్థించిన వెంటనే రక్షించే నీ హస్తము. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రెండో పాటగా యెహోవా స్తుతి మహిమ. దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది అనే పాట పాడదామండి. మనమందరము స్తుతి గానము చేయటే మంచిది అనే పాట పాడుచు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. చప్పట్లు కొచ్చు పాడదాం. ఉద్యోగంగా అందరికి వచ్చిన పాటలు కాబట్టి మాతో కలిసి పాడదామండి. దేవునికి స్తోత్ర గానము చేయటం మంచిది, మనమందరము స్తుతి గానము చేయటం మంచిది అనే పాట పాడి దేవుని స్తోత్రం చేయలేదు. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది.
నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును. నక్షత్రముల సంఖ్యను ఆయనే నియమించును. వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని, వాటికన్నియు పేరులు పెట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మా యొక్క మెయిన్ యవన సహవాసం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి మేమందరం కూడా మరి ఈ యొక్క కాంపిటీషన్ కొరకు మేము ఎంతగానో మరి ప్రార్థించి ఈ యొక్క కాంపిటీషన్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దేవుని మహాకృపను బట్టి మా యొక్క మెయిన్ సంఘ కార్యవర్గం వారు మాకు ఎంతగానో సపోర్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి మరి అడ్మినిస్ట్రేటర్స్ కానివచ్చు, అదేవిధంగా కార్యవర్గం కానివచ్చు, మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అందుని బట్టి దేవాది దేవునికి వందనాలు తెలియపరుస్తూ వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో మరి మా మధ్యకు మరి మేము ఆహ్వానించగా మరి జడ్జెస్గా ఉన్నటువంటి మరి పాస్టర్ జోసెఫ్ ఎడిసన్ గారు, ఎవాంజలిస్ట్ జోసెఫ్ ఎడిసన్ గారిని బట్టి మేము ఎంతో దేవుని స్తుతిస్తూ ఉన్నాం. అదేవిధంగా అన్న డానీ అన్నను బట్టి మరి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మా మధ్యకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిమిత్తము వారు జడ్జెస్గా మనకు నిర్వహిస్తూ ఉన్నారు. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. మరి యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఇప్పటికే సమయం చాలా అవుతుంది కాబట్టి త్వరగా మరి ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు కొనసాగిందాం. ముఖ్యంగా మన మధ్య ఉన్నటువంటి మరి తెలుగు క్రైస్తవ సంఘ మెయిన్ సంఘ అడ్మినిస్ట్రేటర్ గారు రాపాక జాన్ ప్రసాద్ గారు వచ్చి ఆయన కొన్ని గ్రీటింగ్స్ చెప్పిన తర్వాత మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిద్దాం. ఒక 2-3 నిమిషాలు ఆయన గ్రీటింగ్స్ తెలియపరుస్తారు. ఆయన ప్రత్యేకంగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరూ చప్పలు కొట్టి ఆయన ఆహ్వానం చేద్దాం. దేవుని పరిశుద్ధమైన మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషకరం ఈ విధంగా మన సంఘాలందరినీ కలిసి ఈ విధంగా వారిలో ఉన్న చక్కటి తలాంతులను బయట తీయటానికి, అంత మాత్రమే కాకుండా అన్ని సంఘాలు కలిసి మరి దేవుని మహిమపరచడానికి యవనస్తులకు ఇచ్చిన ఈ ఆలోచన బట్టి దేవునికి ఎంతగానో నేను మహిమపరుస్తున్నాను. గత సంవత్సరం కూడా చక్కగా ఈ కార్యాన్ని వారు చేసి ఉన్నారు. అదేవిధంగా మరొకసారి రెండోసారి ఈ కార్యక్రమం వారు జరిపించుతున్నారు. ఇదంతా మరి దేవునికి మహిమ. మరి యవనస్తులు ఎంతో మరి వారు శ్రమించి వారి సమయాన్ని ఇచ్చి మరి సమస్తం ఇచ్చి ఈ విధంగా ఎంతమందిని గ్యాదర్ చేసి ఈ విధంగా మరి చేయటం ఇది చిన్న సమస్య, చిన్నది కాదు. కానీ ఏది ఏమైనప్పటికీ వారు మరి సంఘంతో కలిసి లీడర్ గారు ఓ విషయం అడిగారు. నన్ను అడిగినప్పుడు, తమ్ముడు అట్లా కాదు, మన పాలసీలో లేదన్నప్పుడు ఒకటే మాట ఓకే అన్న, అంతే. దాని గురించి మళ్ళా ఏం మాట్లాడలేదు. ఆ విధంగా సంఘాన్ని ఆనుకుని కార్యం చేయటం అన్నది చాలా సంతోషకరం. ఆ విధంగా మరి మేము కూడా వారికి ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా రానున్న దినాల్లో కూడా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ విధంగా మీలో ఉన్న తలాంతలను బయటికి తీసి దేవుని మహిమపరచడం అనేది చాలా సంతోషకరం. ఇక్కడ మరి ఎవరో నెగ్గారు ఎవరు ఓడారని కాదు, కానీ అందరూ కలిసి దేవుని మహిమపరచడం అదే గొప్ప సంగతి. కనుక అదేం మనం పెట్టుకోకూడదు. మనం పాడడం దేవుణ్ణి మహిమపరిచాం అనే సంతోషంతో మనందరూ కూడా తిరిగి వెళ్ళాలని, రానున్న దినాలు ఇటువంటి కార్యక్రమం అనేక కార్యక్రమాలు యవన సాహసం చేయాలని, వారికి మా సహకారం ఉంటుందని ఇచ్చిన అవకాశం బట్టి దేవుని మహిమపరుస్తూ అధ్యక్షుడి వారికి ఈ సమయాన్ని అందజేస్తున్నాం. హల్లెలూయా. ప్రత్యేకంగా మరి యవన సాహసం తరపున వందనాలు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా
ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి దేవుడు మొదటి కారణమైతే, రెండవదిగా మన మధ్యన లేరు మన సంఘ వ్యవస్థాపకులు అపోస్తలు డాక్టర్ లివింగ్స్టన్ గారు. ఎప్పుడు కూడా యవన సహవాసాన్ని ఎప్పుడు కూడా ఆయన ఎంతగానో ప్రోత్సహిస్తారు. అటువంటి ఆ గొప్ప నాయకుల్ని మనము జ్ఞాపం చేసుకుంటా మనకు ఆశీర్వాదకరం. మీకు అందరికీ గుర్తుందో లేదో, లాస్ట్ టైం మనం కాంపిటీషన్ చేసినప్పుడు ఆయన మొదటి నుంచి చివరి వరకు కూడా ఆయనే అక్కడ ఉన్నారు. ఎంతో సంతోషించారు. ఎప్పుడు కూడా మా యొక్క యవన సహవాసానికి ఆయన ఒకటే మాట చెప్తూ ఉంటారు, మీరు ప్రతి కార్యక్రమంలో మీరు ఇన్వాల్వ్మెంట్ అంటూ ఉండాలి, మీకు ప్రతి దేవుని కార్యక్రమంలో మీరు నేర్చుకోవాలి, మీరు ముందు ఉండాలని ఎప్పుడు కూడా మాకు చెప్తూ ఉంటారు. అందుని బట్టి మరి అపోస్తలు డాక్టర్ లివింగ్స్టన్ గారిని మనం జ్ఞాపం చేసుకుంటూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు యొక్క కార్యక్రమాన్ని మేము ఆహ్వానించగా అనేక మంది బ్రాంచ్ సంఘాల నుంచి వచ్చారు. అదేవిధంగా బ్రాంచ్ సంఘ సేవకులు కూడా మా మధ్య ఉన్నారు. అందుని బట్టి వారికి అందరికీ కూడా మా యొక్క యవన సహవాసం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో మా యొక్క తెలుగు క్రైస్తవ సంఘ యవన సహవాస పాస్టర్ గారు రెవరెండ్ ఈద రవికుమార్ గారు, మరి ఆయన కూడా 2 గ్రీటింగ్స్ ఇచ్చిన తర్వాత మరి ముందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం. అందరికీ వందనాలండి. జాన్ ప్రసాద్ గారు మంచి గ్రీటింగ్స్ ఇచ్చారు. ఇంకా నేను చెప్పేది ఏముంది, దేవుని మహాకృపను బట్టి ఈ విధంగా పెద్దయ్య గారు మన లీడర్ గారు చెప్పిన వాటి ప్రకారంగా లివింగ్స్టన్ గారు ఉంటే చాలా సంతోషిస్తూ ఉందరు. ఎందుకంటే ఇలాగా మనం అందరం కూడా గ్యాదర్ అయ్యి ఈ విధంగా వారమంతా కూడా స్త్రీలు చక్కని వారమంతా ప్రాక్టీస్ చేసి చక్కని రీతిలో వాళ్ళని చూస్తూ ఉంటుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మనకి పెద్ద స్థలం ఏమైనా దొరికితే చాలా బాగుండు. ఈ చిన్న దాంట్లో కనుక బయట చాలామంది కూర్చున్నారు, ఇక్కడ కూడా ఉన్నారు కనుక సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. తమ్ముడు డేనియల్కి, అదేవిధంగా జోసెఫ్ ఎడ్సన్ గారు కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఒకటే మనం గమనించాలి, ఇది ప్రోత్సాహకరంగా ఉంటుంది కనుక ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వచ్చినా, సెకండ్ ప్రైజ్ వచ్చింది, థర్డ్ ప్రైజ్ వచ్చిందని ఎవరు ఏమో బయట మాత్రం మాట్లాడుకోవద్దండి. మనం ఎంత బాగా మాట్లాడినా పాడినా దేవుని గనపరచాలి కనుక ఇక్కడ ఉన్న వాళ్ళు అందరికీ అదే చెప్తాను, దేవుని మనం గనపరచడానికి వచ్చాం. మనం అందరం కూడా ఈ విధంగా పెట్టడం అనేది సంఘంలో ఐక్యత కోసమే ఈ యొక్క కార్యక్రమము జరిపిస్తున్నాం కనుక గమనించి యవన సహవాసానికి ప్రార్థన చేయండి. అనేకమైన కార్యక్రమాలు చేయడానికి ఈ విధంగా కమిటీ వారికి, అదేవిధంగా లీడర్స్ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు. మంచి చక్కని రీతిలో ఈ విధంగా ప్రోత్సాహకరంగా సంఘం వారికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. బ్రాంచ్ సంఘ పాస్టర్లు కూడా ఎంతో ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి ట్రాన్స్పోర్ట్ ఇచ్చి చక్కని ప్రాక్టీసులకు వాళ్ళకి మంచి మంచి స్థలాలు ఇచ్చి నేర్పించి ఉన్నారు. కోయిర్ లీడర్స్కి వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. మనం త్వరగా ముగించుకుని మంచి ఈ యొక్క ప్రైజ్ ఎవరు కొడతారనేది ఆలోచన చేయకుండా దేవుని గనపడదాం. అందరికీ వందనాలండి. హల్లెలూయా. మరి గ్రీటింగ్స్ తెలియపరిచిన మరి ఇరువురికి మా యొక్క యవన సహవాసం తరపున వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క ఇంటర్నల్ కాంపిటీషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన యొక్క బ్రాంచ్ సంఘాలన్నింటిని కూడా ఒకే వేదికగా ఈ విధంగా మనమందరం కలిసి దేవుని స్తుతించాలని ఒక సదుద్దేశంతో, ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. అందుని బట్టి కూడి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాం. మరి చక్కని డ్రెస్ కోడింగ్తో మరి మీరు వచ్చారు, దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందామండి. ఇక్కడ సీట్లు ఉన్నాయి. ఒక గ్రూప్ నుంచి, ఒక బ్రాంచ్ నుంచి ఒకరు వచ్చి ఒక్కొక్క సీటు వారు తీసుకోవాల్సింది కూర్చున్నాం. ఒక్కొక్క బ్రాంచ్ నుంచి ఒకరు లేచి వచ్చి ఈ యొక్క సీట్ మరి ఒకరి తీసుకోవాల్సిందిగా కూర్చున్నాం. అంటే డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క బ్రాంచ్ నుంచి ఒకరు లేచి వచ్చి తీసుకోవాల్సింది కూర్చున్నాం. త్వరగా రండి. మరి చక్కని మ్యూజిక్ అందిస్తున్నటువంటి మా యొక్క యవన సహవాస మ్యూజిక్ చైర్మన్ గారు నల్లి జాషువా గారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి చక్కగా ప్రతి వారం కూడా మరి యవన సహవాసంలో చక్కగా స్కెడ్యూల్ వేస్తూ మరి మ్యూజిక్ చైర్మన్గా ఉంటున్నటువంటి జాషువా గారిని బట్టి, అదేవిధంగా డ్రమ్స్ మరి ప్లే చేస్తున్నటువంటి మరి సహోదరుడు స్టెయిన్స్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మరి చక్కగా వారి యొక్క యవన కాలంలో దేవుని ఈ విధంగా మరి వారు ఎంతగానో స్తుతిస్తూ ఉన్నారు. అందుని బట్టి వారికి ప్రత్యేకంగా వందనాలు. మరి ఆ విధంగా ఉండటానికి దేవుడు వారికి ఇచ్చిన కృపను బట్టి, తలాంతుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. వారి కొరకు మీ యొక్క ప్రార్థనలు జ్ఞాపం చేసుకోవాల్సిందే కూర్చున్నాం.
దయచేసి మీరు సీట్ తీసుకున్నారు కాబట్టి మీకు నెంబర్స్ ఒకసారి ఫస్ట్ నెంబర్ ఎవరికి వచ్చిందో ఒకసారి చెప్తారండి. మొదటి నెంబరు ఎవరికి వచ్చింది? సెకండ్ నెంబర్ అండి. సెకండ్ నెంబర్ ఎవరికి వచ్చిందండి? హవాలి. థర్డ్, ఫోర్త్ అండి. రాసుకోరా. ఫోర్త్ నెంబర్ అబ్బాసి అండి. ఫిఫ్త్ నెంబర్ ఉమేరియా. సిక్స్త్ అండి ఓకే, మెయిన్ ఉమెన్స్ ఫెలోషిప్ వారండి. సిక్స్ అండి కైతాన్. 7 సాల్మి అండి. 8 అండి. నెంబర్ 8 ఫర్వానియా. నెంబర్ 9 ఒమేరియా. 10 నెంబర్ 10 రాజ్ సాల్మియా. అందరు తీసుకున్నారు కదండి సీట్లు. అందరు నెంబర్ ఇప్పుడు అటెండ్ అయిన బ్రాంచ్ వాళ్ళకి అందరికీ సీట్లు అందినాయి కదా, నెంబర్స్ అంతా అందరికి వచ్చినాయి కదా? వచ్చినాయా లేదండి? డౌట్గా ఉన్నారా? ఓకే. దయచేసి కొన్ని సూచనలు మీకు ఇవ్వడం జరుగుతుందండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా క్రమాన్ని పాటించండి. మీరు అలాగా వచ్చి ఈ యొక్క ద్వారం ద్వారా లోపలికి రావాలి. మొదటిగా మొదటి నెంబర్ వాళ్ళు రావాల్సింది కూర్చున్నాం. దయచేసి సహకరించండి. నెంబర్ 1 ఎవరికి వచ్చింది వాళ్ళు మొదటగా వచ్చి ఈ యొక్క సాంగ్ని పాడతారు. కేవలం 2 చరణాలు మాత్రమే పాడాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ముందుగా ఎవరైతే లీడ్గా ఉన్నారో వాళ్ళు వచ్చి వారి యొక్క టీంని వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళు 1 by 1 లోపలికి వస్తారు. దయచేసి ముందుగా వచ్చి ఒకరు మీ గ్రూప్లో ఉన్న వారి యొక్క పేర్లు ఒక 5 ఉన్నా 6 ఉన్నా వారి పేర్లు చెప్పండి. కేవలం 2 చరణాలు మాత్రమే పాడాలి. మొదటిగా టీసీసీ జహరా వారు పాడతారు. దయచేసి పాడేసిన వారు ఎవరు కూడా వెళ్ళిపోద్దు. అందరూ కూడా భోంచేసి వెళ్ళవలసిన కూర్చుని అందరికీ ఆహారం సిద్ధపాటు చేసి ఉన్నాం. రండి మీరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మేము టీసీసీ జహరా నుండి వచ్చాం, అందరికీ తెలిసిందే. స్టార్ట్ చేసామంటారా? ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా, ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే, అయినను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను రక్షించావు, అయినను నన్ను ప్రేమించావు, కరుణించావు, నన్ను రక్షించావు. ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా, ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే, అయినా నన్ను ప్రేమించితివే.
ప్రేమామరం నీ త్యాగమే నన్ను రక్షించింది నీ ప్రేమ మధురం నీ ప్రేమామరం నీ బలియాగం నన్ను రక్షించింది ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే అయినా నన్ను ప్రేమించితివే ఉమ్మిరి నీదు మోపైన నా కోసం భరించావా గూర్చిరి శిరమున ముల్లా మకుటాన్ని నా కొరకై భరించావా ఉమ్మిరి నీదు మోపైన నా కోసం భరించావా గూర్చిరి శిరమున ముల్లా మకుటాన్ని నా కొరకై భరించావా నీ ప్రేమ మధురం నీ ప్రేమామరం నీ త్యాగమే నన్ను రక్షించింది నీ ప్రేమ మధురం నీ ప్రేమామరం నీ త్యాగమే నన్ను రక్షించింది ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే అయినా నన్ను ప్రేమించితివే అయినను నన్ను ప్రేమించావు కరుణించావు నన్ను రక్షించావు అయినను నన్ను ప్రేమించావు కరుణించావు నన్ను రక్షించావు ఎందుకో ఈ ఘోర పాపిని చేరదీసావు ప్రభువా ఏముంది నాలో ఏ పరిశుద్ధత లేదే అయినా నన్ను ప్రేమించితివే చెక్ ఒకసారి అందరూ మళ్ళీ చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దాం. చాలా చక్కగా మరి పాడినటువంటి జారా సంఘం వారిని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. రెండవదిగా నెంబర్ 2 అండి. ఎవరు దయచేసి ముందుకు రండి. మీ యొక్క పేరు తెలియపరచండి, అందరి పేర్లు కూడా తెలియపరచండి. కేవలం 2 చరణాలు మాత్రమే దయచేసి ఫాలో అవ్వాల్సింది కోరుచున్నాం. మరి యొక్క ప్రతి సాంగ్ కూడా రక్షణ అనే ఒక అంశం మీద మరి మనము పెట్టి ఉన్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు అందరూ కూడా పాడవలసింది కోరుచున్నాం. ఒక నిమిషం గమనించండి. మీకు ఆల్రెడీ ముందు ఇన్ఫామ్ చేసిన విధంగా 1 or 2 సెంటెన్సెస్లో మీరు గ్రీటింగ్స్ కానీ సాంగ్ గురించి కానీ చెప్పాలంటే అవకాశం ఉంది. వాళ్ళు చెప్పలేదంటే అది వాళ్ళు చూజ్ చేసుకున్నారు. మీరు చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. రెండవది స్టార్టింగ్లో కార్డు ఇమ్మంటే వాళ్ళు కార్డు ఇస్తారు, టెంపో ఇమ్మంటే టెంపో ఇస్తారు. లేదు మాకు మేము పాడేస్తామంటే మీరు పాడేసుకోవచ్చు, అది ఆప్షనల్, అది మీ ఇష్టం. ఈవెన్ మధ్యలో ఇంటర్లూడ్ కూడా మీరు ఇమ్మంటే వాళ్ళు ఇస్తారు, లేకపోతే వీళ్ళు పాడినట్టు ఒకే కంటిన్యూస్గా పాడేయచ్చు. మీకు ఏం కావాలన్నది ఇక్కడికి వచ్చి చెప్పండి వాళ్ళు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. మేము హవలి చర్చ్ నుండి రిప్రజెంట్ చేస్తున్నాం. సిస్టర్ లారెన్, సిస్టర్ హవీలా, నేను జయమణి, సిస్టర్ బ్లెస్సీ, సిస్టర్ స్పందన, సిస్టర్ ఆనందమణి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామ స్తోత్రములు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంకు వచ్చాను. ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకంలో దేవుని ఎదుటను దూతల ఎదుటను ఎంతో ఆనంద సంతోషములు కలుగును. పాపులమైన మనల్ని దేవుడు రక్షించి ఆయన ప్రియబిడ్డలుగా చేసుకొని దేవుని నిత్య జీవానికి సిద్ధపరిచి ఉన్నాడు.
నీ నా రక్షణ బట్టి దేవునికి స్తోత్రములు. సమస్త మహిమ ఘనత ఆయనకే చెల్లునుగాక. ఆమేన్. లా 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 లా. ఆనంద సంతోషములు సంగీత గానములు, ఆనంద సంతోషములు సంగీత గానములు వినపడునునా యేసు సన్నిధిలో, వినపడునునా యేసు సన్నిధిలో, వినపడునునా యేసు సన్నిధిలో, వినపడునునా యేసు సన్నిధిలో. ఆనంద సంతోషములు సంగీత గానములు, ఆనంద సంతోషములు సంగీత గానములు. హో 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 హే 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 హో 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 హే హే హే. యేసు ఇచ్చిన రక్షణ పరలోకములో సంబరము, నా మారు మనసు దేవుని జయము. యేసు ఇచ్చిన రక్షణ పరలోకములో సంబరము, నా మారు మనసు దేవుని జయము. నన్ను గెలిచిన దేవా ఆరాధనా నీకే, నన్ను గెలిచిన దేవా ఆరాధనా నీకే, నన్ను గెలిచిన దేవా ఆరాధనా నీకే, నన్ను గెలిచిన దేవా ఆరాధనా నీకే. ఆనంద సంతోషములు సంగీత గానములు, ఆనంద సంతోషములు సంగీత గానములు. హే 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 యేసుని పునరుత్థానం నా జీవితముని మార్చినది, నిత్య జీవమునకై నన్ను సిద్ధపరిచినది. యేసుని పునరుత్థానం నా జీవితముని మార్చినది, నిత్య జీవమునకై నన్ను సిద్ధపరిచినది. పునరుత్థానమునకై నీకే స్తోత్రములు, పునరుత్థానమునకై నీకే స్తోత్రములు, పునరుత్థానమునకై నీకే స్తోత్రములు, పునరుత్థాన
ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము జయము. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక. సర్వోన్నతమైన స్థలములలో జయము జయము. నీ జయమే నా జయము, నా జయమే నీ 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 జయము. ఆనంద సంతోషములు సంగీత గానములు, ఆనంద సంతోషములు సంగీత గానములు వినబడును నా యేసు సన్నిధిలో. వినబడును నా యేసు సన్నిధిలో. వినబడును నా యేసు సన్నిధిలో. వినబడును నా యేసు సన్నిధిలో. లా 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 లా. లా 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 లా. లా 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 లా. లా లా. లా 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 లా. లా 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 లా. లా 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 లా. లా లా. థ్యాంక్ యూ. అందరూ చప్పట్లు కొడి వారిని అభినందిద్దాం. నెంబర్ 3 అండి, దయచేసి ముందుకు రావాల్సిన కూర్చున్నాం. నెంబర్ 3. దయచేసి ఎవరు వెళ్ళిపోవద్దు. మరి అందరం కలిసి మరి ప్రేమ విందు ఏర్పాటు చేసి ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రేమ విందులో పాల్గొని వెళ్ళవలసింది కోరుచున్నాం. ప్రైజ్ లార్డ్ అందరికీ. మేము టీసీసీ రిగ్గై తరపు నుంచి, నా పేరు శాంతి, సరోజ గారు, కుమారి అండ్ దివ్య గారు పాటను ప్రజెంట్ చేస్తున్నాము. నరుడు నశింపక నిత్య జీవం పొందినట్లుగా మన అద్వితీయుడైన దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి మన కోసం ఈ లోకానికి పంపించాడు. ఎందుకంటే అపోస్తుల కార్యము 4:12 అధ్యాయంలో చెప్తుంది కదా, ఏ నామం వలననో రక్షణ లేదు, క్రీస్తు నామం వలనే రక్షణ. ఎట్లా రక్షణ పొందుకోవాలి అంటే రోమీలకు రాసిన పత్రిక 10:9 అధ్యాయంలో చెప్తున్నాడు కదా, యేసే దేవుడని నువ్వు నోటితో ఒప్పుకొని దేవుడు ఆయన్ని మృతులలో నుండి లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు అని వాక్యము సెలవిస్తుంది. సో మేము ఈరోజు రక్షణ గురించి పాట పాడబోచున్నాము. అది ఇప్పుడే ఈ తరుణంలోనే రక్షణ వచ్చింది, మరి ఆలస్యం చేయొద్దు అని దేవుడు హెచ్చరిస్తున్న ఈ పాటను దేవుడు రక్షణగా పాడుతూ మీ ముందు ప్రజెంట్ చేస్తున్నాం. హల్లెలూయా. ఇది ఏ రక్షణ దినము, అనుకూల సమయము. ఇది ఏ రక్షణ దినము, అనుకూల సమయము. గమనించు మానవుడా, నీ పయనం ఎటువైపు. గమనించు మానవుడా, నీ పయనం ఎటువైపు.
లార్డ్. అందరూ చప్పట్లు కొట్టి వారిని అభినందిద్దామండి. మరి ఇచ్చిన అంశాన్ని బట్టి చక్కగా మరి వారు వివరించి చక్కనిగా ప్రజెంట్ చేసిన వారికి రెగ్గయ్య వారికి ప్రత్యేక వందనాలు. మరి ఫోర్త్గా మరి నెంబర్ 4 దయచేసి ముందుకు వచ్చి మరి పాట పాడవలసిందికి వచ్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. మేము అబ్బాస సంఘం నుంచి రిప్రజెంట్ చేస్తున్నామండి. మరి నా పేరు థామస్, బ్రదర్ పేరు రఘు, రతన్ రాజు గారు, సామ్యుల్ గారు, ఫ్రాంక్లిన్ గారు. మరి చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మరి మెయిన్ సంఘపు యవన సహవాసానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క పాట యొక్క భావం, ఎటువంటి వారైనప్పుడు కూడా దుర్మార్గులు మరణిస్తున్నప్పుడు దుఃఖిస్తున్నటువంటి దేవుడు, ఏ ఒక్కరు కూడా నష్టకు ఇష్టపడనటువంటి దేవుడు. మరి పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మరి ప్రభు ఆదరించే దేవుడని, రక్షించే దేవుడని, క్షమించే దేవుడని ఉద్దేశం కలిగినటువంటి పాట. ఈ పాట ద్వారా మరి ప్రభు గణపరచబడును కాక. దయచేసి అందరు నిశ్శబ్దంగా ఉండండి. ఇక్కడ పాటను గురించి చక్కగా వివరిస్తున్నారు, దయచేసి వినండి. దయచేసి ఎవరు మాట్లాడొద్దు. ఇక్కడ లైవ్ కూడా రికార్డ్ అవుతుంది. నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ, నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా. నీవే నా రక్షణ, నీవే నిరీక్షణ, నీవే నా దీవెన, నీవే క్షమాపణ. గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే మరిపించి. గతమును మన్నించి గుణవంతునిగా చేసి నన్ను మలచి నన్నే మరిపించి. మనిషిగా చేసినావు, నీ మనసు నాకిచ్చినావు. మనిషిగా మార్చినావు, నీ మనసు నాకిచ్చినావు. యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా. యేసయ్యా యేసయ్యా
ఎంత మంచి మనసయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా నీవే నా రక్షణ నీవే నిరీక్షణ నీవే నా దీవెన నీవే క్షమాపణ కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి కన్నీరు తుడచి కష్టాలు తీర్చి అండగా నిలచి అడ్డులన్నీ తొలగించి మనిషిగా మార్చినావు మాదిరిగా చేసినావు మనిషిగా మార్చినావు మాదిరిగా చేసినావు యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి వాడవయ్యా యేసయ్యా యేసయ్యా ఎంత మంచి మనసయ్యా హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి మరి అబ్బాసి టీసీసీ అబ్బాసి వారిని అభినందించవలసిన కూర్చున్నాం. తదుపరి నెంబర్ 5. దేవి నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తాను రిక్తిగా చేసుకొని భూలోకమునకు వచ్చి ఉన్నారు. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం ప్రకారముగా మనం చూస్తున్నాము. ఆయన ఉచిత రక్షణ మనకు అందించి ఉన్నారు. ఉన్నతమైన స్థానాన్ని ఆయన విడిచిపెట్టి భూలోకానికి వచ్చి మన కొరకు ఆయన తాను తగ్గించుకొని మనకి రక్షణ దయచేసి ఉన్నారు. ఈ పాటలో ఉన్న పరమార్థాన్ని మనం అందరము గ్రహించబద్దులమై ఉన్నాం. దేవునికే మహిమ. మేము స్త్రీల సహవాసం తరపు నుంచి, నా పేరు శిరీష, రాణి, సిస్టర్ రాణి, సిస్టర్ అమ్మాజీ గారు, సిస్టర్ రైజా గారు, సిస్టర్ ఎప్సిబా గారు, సిస్టర్ లక్ష్మి గారు.
లార్డ్, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టండి. టీసీసీ మెయిన్ వారు చక్కగా పాడి ఉన్నారు. మరి వచ్చిన ప్రతి వారు కూడా దయచేసి ముందుగా బ్రాంచ్ పేరు చెప్పండి. వచ్చిన వెంటనే అక్కడ నోట్ చేసుకోవడానికి జడ్జెస్కి వీలుగా ఉంటుంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించి బ్రాంచ్ పేరు, మరి మీ పేరు ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వారి పేర్లు తెలియపరచండి. మరి కేవలం 2 చరణాలు మాత్రమే పాడండి. దయచేసి గమనించి మరి ఫాలో అవ్వాల్సిందే కోరుచున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ మహిమకలుగాను గాక. మరి మేము అందరం కూడా కైతాన్ సంఘం నుంచి వచ్చి ఉన్నామండి. మరి నా పేరు జానీ, మరి ఇతని పేరు జానకి, సుభాషిణి, సంధ్య, అనురాధ, జయరాజు. మరి ఈరోజు మనకి రక్షణ అనే అంశం మీద మనకి పాటలు పాడమని చెప్పి ఉన్నారు. మరి యేసు అంటే అర్థం రక్షకుడు కాబట్టి మన దాంట్లోనే మనకి రక్షణ అనేది ఉన్నది. మరి ఆయన నా పాపాల కోసం మరి ఆయన సిలువలో బలియాగమై రక్తం కాచి మరి ఆయన మనకి రక్షణ అనుగ్రహించి ఉన్నాడు. దాన్ని బట్టి మరి మేము ఒక పాట ఎంచుకున్నాం. నా రక్షణకర్త నీవే అధికారి అనే పాట పాడదలుచుకున్నాం. నా రక్షణకర్త నీవే అధికారి, నా శ్రమలో నీవే నా ఉపకారి. నా రక్షణకర్త నీవే అధికారి, నా శ్రమలో నీవే నా ఉపకారి. నా కాపరి, నా మేపరి, నా సహకారి. నా కాపరి, నా మేపరి, నా ఊపిరి సహకారి. అలసిన వేళలలో సేదదీచుచు, పచ్చిక బయలలో పరుండ చేయుమా. అలసిన వేళలలో సేదదీచుచు, పచ్చిక బయలలో వరుణ చేయుమా. నా రక్షణకర్త నీవే అధికారి, నా శ్రమలో నీవే నా ఉపకారి. నా రక్షణకర్త నీవే అధికారి, నా శ్రమలో నీవే నా ఉపకారి. నీలేమి గొనియుండ సగితివి, నా దుఃఖ సమయములో ఆనందమిచ్చితివి. మేలేమి కొనియుండ మేలెన్నో నొసగితివి, నా దుఃఖ సమయములో ఆనందమిచ్చితివి. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములిచ్చి, ఆనంద తైలముతో నన్ను అభిషేకించితివి. నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములిచ్చి, ఆనంద తైలముతో నన్ను అభిషేకించితివి. నా దేవా ప్రాణనాథ యేసయ్యా జీవనాథ. నా దేవా ప్రాణనాథ యేసయ్యా జీవనాథ. నా రక్షణకర్త నీవే అధికారి, నా శ్రమలో నీవే నా ఉపకారి. నా రక్షణకర్త నీవే అధికారి, నా శ్రమలో నీవే నా ఉపకారి. వంద గొర్రెల మంద నుండి నే తొలగి ఉండగా, వందలో చేర్చిన నా మంచి కాపరి.
వంద గొర్రెల మందగండి తొలగి ఉండగా వందలో చేర్చిన నా మంచి కాపరి నీ ఆకలి కొని ఉండా జీవాహారమిచ్చి సంతృప్తి పరచిన నా మంచి వేపరి నీ ఆకలి కొని ఉండా జీవాహారమిచ్చి సంతృప్తి పరచిన నా మంచి వేపరి నా దేవా ప్రాణనాథ యేసయ్యా జీవనాథ నా దేవా ప్రాణనాథ యేసయ్యా జీవనాథ నా రక్షణకర్త నీవే అధికారి నా శ్రమలో నీవే నా ఉపకారి నా రక్షణకర్త నీవే అధికారి నా శ్రమలో నీవే నా ఉపకారి నా కాపరి నా వేపరి నా ఊపిరి సహకారి నా కాపరి నా వేపరి నా ఊపిరి సహకారి అలసిన వేళలలో సేద తీర్చుచు పచ్చిక బయళ్ళలో కరుణ చేయుమా అలసిన వేళలలో సేద తీర్చుచు పచ్చిక బయళ్ళలో కరుణ చేయుమా నా రక్షణకర్త నీవే అధికారి నా శ్రమలో నీవే నా ఉపకారి నా రక్షణకర్త నీవే అధికారి నా శ్రమలో నీవే నా ఉపకారి హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. అందరూ చప్పట్లు కొట్టి వారిని అభినందించాలి. టీసీసీ కైతన్ వారిని మరి చాలా చక్కగా మరి అంశాన్ని గూర్చి వివరిస్తూ చక్కగా పాడారు. మరి 7వ పాటగా 7వ నెంబర్ 7 మరి కొద్దిసేపట్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. దయచేసి ఎవరు వెళ్ళిపోవద్దు, దయచేసి సహకరించవలసిందే కూర్చున్నామండి. మరి ఎంతో సమయం పట్టదు, ఇప్పటికే 6 బ్రాంచెస్ సాంగ్స్ అయినాయి, ఇది 7వ బ్రాంచ్. దయచేసి అందరూ కూడా భోజనం చేసి ప్రేమ విందులో పాల్గొని వెళ్ళవలసింది కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. మేము సాల్మియా బ్రాంచ్ నుంచి వచ్చామండి. ఈ పాటలో పాల్గొంటున్నవారు విజయ్ కుమార్ గారు, సంకీర్తి, విన్ను, ఝాన్సీ మరియు మధు. మేము పాడబోయే పాట రచించిన వారు జిఎస్ విజయ్ కుమార్ గారు, స్వరకల్పన చేసిన వారు కె స్పర్జన్ గారు, మ్యూజిక్ అందించిన వారు ఆశీర్వాదులు గారు. ఈ యొక్క పాట యొక్క అర్థం ఏంటంటే, ఒకడు సర్వలోకమును సంపాదించి తన యొక్క ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏమి లాభమని వాక్యం చెప్పిన విధంగా, ఒకవేళ ఎంతవరకు కూడా మన రక్షణ లేకపోతే మనకు లోకంలో ఉన్నటువంటి అన్నీ కూడా తలదూగే విధంగా ఉండొచ్చు, కానీ యేసుకు అంకితం కానీ జీవితం పరలోక రాజ్యం చేరదని అర్థంతో ఉన్నటువంటి పాటను మేము పాడాలని సిద్ధపడి వచ్చి ఉన్నాం. మాకు ఇంటర్వ్యూడ్ కావాలి. క్రైస్తవని వాస్తవాలు తెలిసే ఒక రోజు నీకుందని తెలుసా? త్రాసులో దూయగా నీవు తేలికై తోలువా. ఓ క్రైస్తవని వాస్తవాలు తెలిసే ఒక రోజు నీకుందని తెలుసా? దైవ త్రాసు
తేలికై పోదువా ఓ క్రైస్తవని వాస్తవాలు తెలిసి ఒకరోజు నీకుందని తెలుసా నిన్నున్నగాని నీకున్న సంపద నిన్నైనగాని ఈ లోకార్హత నిన్నున్నగాని నీకున్న సంపద నిన్నైనగాని ఈ లోక త్రాసులు సరితూగగలవా ప్రభు త్రాసులో ఆ తీర్పులో ఓ క్రైస్తవని వాస్తవాలు తెలిసి ఒకరోజు నీకుందని తెలుసా దైవ త్రాసులో దూయగా నీవు తేలికై పోదువా ఓ క్రైస్తవని వాస్తవాలు తెలిసి ఒకరోజు నీకుందని తెలుసా సాంకితం కాని ఏ జీవితమైనా ఇంతెంతగా ఏడ్చిరోదించిన ఏ సాంకితం కాని ఏ జీవితమైనా ఇంతెంతగా ఏడ్చిరోదించిన కాలేము దేవుని ప్రేమకు పాత్రం మించేను సమయం లేదిక ప్రాప్తం ఆ తీర్పులో ఓ క్రైస్తవని వాస్తవాలు తెలిసి ఒకరోజు నీకుందని తెలుసా దైవ త్రాసులో తూయగా నీవు తేలికై పోదువా ఓ క్రైస్తవని వాస్తవాలు తెలిసి ఒకరోజు నీకుందని తెలుసా దైవ త్రాసులో తూయగా నీవు తేలికై పోదువా ఓ క్రైస్తవని వాస్తవాలు తెలిసి ఒకరోజు నీకుందని తెలుసా థ్యాంక్ యూ. అందరూ చప్పట్లు కొట్టి వారు అభినందించవలసిన కోరుచున్నాం. మరి ఈ యొక్క పాటను గూర్చి చక్కగా వివరించి మరి ఎవరైతే రచించారో ఎవరు పాడారన్న ఆ యొక్క ఉద్దేశం బట్టి వారు పాడిన విధానం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. తదుపరి నెంబర్ 8 ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ పర్వాణీయ సంఘం తరపున ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మేము పాడబోయే పాట 91వ దావీదు కీర్తన మొదటి 4 వచనములు అండ్ 7వ వచనము.
చటురుడు వాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నా ఆశ్రయం నా కోట నేను నమ్ముకొను దేవుడని నే చాటెదను మహోన్నతుని చటురుడు వాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు ఆయనే నా ఆశ్రయం నా కోట నేను నమ్ముకొను దేవుడని నే చాటెదను యేసయ్యా యేసయ్యా నా రక్షణకు ఆధారం నీవేనయ్యా యేసయ్యా నా యేసయ్యా నా అతిశయ కారణం నీవేనయ్యా యేసయ్యా 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 నా మార్గములో నన్ను నడుచుటకు నీ దూతలకు ఆజ్ఞ ఇచ్చితివి 1000 మంది పడినను 10,000 మంది కూలినను అపాయమేమి రాని రాదంటివే నా మార్గములో నన్ను కాయుటకు నీ దూతలకు ఆజ్ఞ ఇచ్చితివి 1000 మంది పడినను 10,000 మంది కూలినను అపాయమేమి రాని రాదంటివే యేసయ్యా యేసయ్యా నా రక్షణకు ఆధారం నీవేనయ్యా యేసయ్యా నా యేసయ్యా నా అతిశయ కారణం నీవేనయ్యా యేసయ్యా 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 వెటకాని ఊరిలో నుండి నన్ను విడిపించితివే ఏ తెగులు రాకుండా నన్ను కాచితివే నీ రెక్కలతో నన్ను కప్పితివే నీ రెక్కల కింద నాకు ఆశ్రయము వెటకని ఊరిలో నుండి నన్ను విడిపించితివే ఏ తెగులు రాకుండా నన్ను కాచితివే నీ రెక్కలతో నన్ను కప్పితివే నీ రెక్కల కింద నాకు ఆశ్రయము యేసయ్యా యేసయ్యా నా రక్షణకు ఆధారం
ఎల్లవేళలా తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరూ చప్పట్లు కొట్టి వారిని అభినందించండి. అందరూ చప్పట్లు కొట్టండి. చాలా చక్కగా అద్భుతంగా పాడి ఉన్నారు ఫర్వానియా టీసీసీ ఫర్వానియా సంఘం వారు. మరి అందరూ కూడా చాలా చూడకోకుండా కంఠస్థంగా పాడి పాటను దేవుని మహిమపరుస్తున్న విధానం బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. తదుపరి టీసీసీ ఒమ్మరియా వారు వచ్చి ప్రత్యేక పాట పాడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ముందుగా దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మెయిన్ సంఘ యవనస్తుల సహవాసము వారు మాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మేము పాడబోచున్న పాట ఇది రక్షణ కృపకాలము. దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనము. ఇప్పుడే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఈ లోకం గతించిపోవును, యేసుక్రీస్తు రాకముందే మన రక్షణ పొందుకుందాము, అనేకులను మన రక్షణలోకి నడిపిద్దాము. ఆమేన్. దయచేసి సైలెంట్గా ఉండండి. దయచేసి అక్కడ మాట్లాడుతున్నారు కదా, సహకరించండి ప్లీజ్. రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇక ఆలస్యం లేదిక, మనసు మార్చుకో నీవిక. ఇక ఆలస్యం లేదిక, మనసు మార్చుకో నీవిక. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. దేశమంతా క్షామమే, జగమంతా శాంతియే. దేశమంతా క్షామమే, జగమంతా శాంతియే. శ్రమకాలం మొదలయే, యుగ సమాప్తి సమీపించే. శ్రమకాలం మొదలయే, యుగ సమాప్తి సమీపించే. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. క్రైస్తవుడా మేలుకో, సోదరుడా సిద్ధపడు. క్రైస్తవుడా మేలుకో, సోదరుడా సిద్ధపడు. ఇక నిర్లక్ష్యంగా చేయకు, ఆత్మయందే బలపడు. నిర్లక్ష్యముగా నుండకు, ఆత్మయందే బలపడు. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇక ఆలస్యం లేదిక, మనసు మార్చుకో నీవిక. ఇక ఆలస్యం లేదిక, మనసు మార్చుకో నీవిక. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు త్వరగా రా సమయం. లా 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 లా.
హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి అందరూ మహిమ చప్పట్లు కలుగును కొట్టి గాక. టీసీసీ ఓమెరియా వారిని అభినందించవలసిన కూర్చున్నాం. మరి దేవుని పరిశుద్ధ గ్రంథం పట్టుకొని చాలా చక్కగా మరి చక్కని డ్రెస్ కోడ్తో వారు ప్రదర్శించిన దేవుని మహిమార్థం పాడిన పాటను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. 10వ పాటగా మరి 10వ పాట టీసీసీ రాసాల్మియా వారు ముందుకు వచ్చి మరి పాడవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. మరి కొద్దిసేపట్లో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసింది కూర్చున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. రక్షణ అనే అంశంపై పాట పాడటానికి రాసాల్మియా తరపు నుంచి బ్రదర్ బర్నబా, బ్రదర్ విజయ్, సిస్టర్ బ్లెస్సీ, సిస్టర్ ప్రిన్సీ అండ్ సంధ్య.
స్నేహం నీ దర్శనం నిస నిస స శరీరి స స నిస నిస స శరీరి స నిస నిస స శరీరి స స నిస నిస స శరీరి స గమ ప మ పద పదని స స స గమ ప మ పద పదని స స స యేసే పాపికి రక్షణయని కనుగొంటి ఈ దినం. అందరూ చప్పట్లు కొట్టి వారిని అభినందించవలసింది కోరుచున్నారు. రాసాల్మియా వారిని. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందరూ రెండు చేతులెత్తి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చాలా చక్కగా మరి ఇంతవరకు కూడా మరి పాటలు పాడి దేవుని స్తుతించిన ప్రతి బ్రాంచ్ సంఘానికి మా యొక్క మెయిన్ యవన సహవాసం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు, వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి మేము మిమ్మల్ని డైరెక్ట్గా కలవకపోయినా ఓన్లీ వాట్సాప్ ద్వారా మిమ్మల్ని సంప్రదించినప్పుడు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి మరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మా యొక్క యవన సహవాసం తరపున, యవన సహవాస పాస్టర్ రెవరెండ్ రవికుమార్ గారి తరపున, మరి మా యొక్క ఇరువురి లీడర్స్ తరపున, మరి మా యొక్క కార్యవర్గం, యవన సహవాస కార్యవర్గం తరపున మరి మీ అందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా మీ అందరిని బట్టి మేము దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. ఎందుకంటే మా యొక్క బ్రాంచ్ సంఘాల్లో మీరు చేయుచున్న కోయిర్లో మీరు చేయుచున్న పరిచర్యలను బట్టి మేము ఎంతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. మరి మీ అందరికీ కొరకు కూడా మేము ప్రతిదినము కూడా మా యొక్క యవన సహవాస గ్రూప్లో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మరి అందరిని బట్టి దేవాది దేవుడు మహిమపరచబడలాగా మనమందరం కూడా మన యొక్క తెలుగు క్రైస్తవ సంఘ అభివృద్ధి కొరకు, అనేక మంది రక్షణ కొరకు మరి మన యొక్క ఆ యొక్క కోయిరు పాటలు పాడి దేవుణ్ణి స్తుతించవలసిన వారం అంటున్నాం. కాబట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి మరి నెక్స్ట్ వారం అండి, నెక్స్ట్ శనివారం మరి మన యొక్క యవన సాహసం ఆధ్వర్యంలో వారల్ క్విజ్ జరుగుతున్నది. అపోస్తుల కార్యములు, అదేవిధంగా రోమీల పత్రిక మీద ప్రతి ఒక్కరు కూడా మరి సిద్ధపడి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క క్విజ్, వారల్ క్విజ్ మరి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సిద్ధపడి రావాల్సిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో జడ్జెస్గా ఉన్నటువంటి మన మధ్యన ఉన్నటువంటి ఎవాంజలిస్ట్ జోసెఫ్ ఎడిసన్ గారు ఒక 2-3 నిమిషాలు వారి యొక్క గ్రీటింగ్స్ తెలియపరిచిన తర్వాత మనం వర్షిప్లోకి మనం వెళ్దాం. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ దినము మరి యవన సహవాసం వారు అన్ని బ్రాంచ్ సంఘములను ఒక ప్లాట్ఫామ్ మీద అరేంజ్ చేసి ఈ యొక్క మంచి కార్యం చేసినందుకు మిమ్మల్ని అందరినీ నేను ప్రభునామంలో అభినందించుచున్నాను. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పాటలు పాడటం ద్వారా మనము దేవుని యొక్క సువార్తను చాలా చక్కగా ప్రచురించగలం. నిన్నటి దినము మతోద్ధరణ దినము అనేక మంది చరిత్రకారులు చెప్పేది ఏంటంటే, వాక్యం చెప్పడం ద్వారా 20% మాత్రమే దేవుణ్ణి అంగీకరిస్తారు, రక్షణలోకి వస్తారు. కానీ మంచి పాటలు పాడుట ద్వారా 80% మంది దేవునిలోనికి వస్తున్నారని చరిత్రకారులు తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ దినం మీరు పాటల ద్వారా ఇతరులని మరి ఆకట్టుకున్న విధానాన్ని బట్టి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ అభినందించుతున్నాను. ఒక్క విషయం ఏంటంటే, మీరు మంచి అర్థంతో పాటలను ఇక్కడ పాడారు. పాడేటప్పుడు నాదొక్క కామెంట్ ఏంటంటే, మీ యొక్క లుక్ ఆడియన్స్ మీద కరెక్ట్గా ఉండాలి. అనగా కొంతమంది పాటలో లీలమైపోయి కండ్లు మూసారు. అలా కాకుండా మీరు ఐ టు ఐ కాంటాక్ట్ తోటి మనం ఎవరితోనన్నా మాట్లాడుతుంది ఇటు చూసి ఇలా మాట్లాడితే
ఇక్కడ మనం అరబిక్ వరల్డ్లో ఉన్నాము, అది వాళ్ళని అగౌరవపరిచినట్టు ఉంటుంది. అలా కాకుండా మనం ఎదుటి వారిని గుచ్చి చూస్తూ ఆ పాట పాడినప్పుడు అది వారి మనసులోకి వెళ్ళి కన్విక్ట్ అవుతారు. హోలీ స్పిరిట్ కన్విక్షన్. కాబట్టి మీ పాటల ద్వారా ఎదుటి వారి యొక్క కాన్సన్ట్రేషన్ ఫుల్గా మీరు తీసుకునే విధంగా పాడితే, అదేవిధంగా మనకి లలిత కళల్లో యాక్షన్ ఉంది కదా, ఇట్లా పెడితే నాట్యంలో ఒక అర్థం వస్తుంది భరతనాట్యం చేసేటప్పుడు. అదేవిధంగా మన స్టాండింగ్ పొజిషన్ కానీ, మనం బైబిల్ పట్టుకునే విధానం కానీ, మన పద ఉచ్చారణ కానీ, వీటన్నిటిని బట్టి ఎదుటి వాళ్ళు ఎంతగానో ఇంప్రెస్ అవుతారు. ఎంత బాగా సంగీతం ఉంది ఇవన్నీ కాదు మనకు కావాల్సింది, మనం పాడే పాటలో ఉన్న అర్థము ఇతరులని ఆకర్షిస్తుంది. కాబట్టి ఇందులో మీరు ముందుకి ఇంకా మంచిగా ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. మరి ఈ పాటల ద్వారా ముఖ్యంగా దేవుణ్ణి అంగీకరించిన వారికి ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. గతంలో మన మధ్యకు వచ్చినటువంటి పిఎస్ స్వామి ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ యాక్టివిస్ట్. అయితే ఆయన చర్చ్కి వెళ్ళే వాళ్ళందరినీ ఏడిపిస్తూ ఉండేవారు, ఆడపిల్లల్ని. ఒకరోజు ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ అనే పాట పాడుతున్నట్టు, ఏమిటి ప్రేమ, కల్వరిలోని ప్రేమ ఏంటి అనేసి ఆ పదము ద్వారా అతను దేవుని చేత పట్టబడ్డాడు. కాబట్టి మనం పాటలు అందరూ పాడుతున్నారు, అందరూ రాస్తున్నారు, కానీ అందులో యూస్ చేసే పదాలు ఎక్కడో ఒక్కొక్క చోట బాణాల్లాని గుచ్చుకుంటాయి. అది పాపక్షమాపణ, పశ్చాత్తాపానికి దారి తీసి పశ్చాత్తాపం ద్వారా రక్షణ పొందుతాం. కాబట్టి నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును. ఈ రక్షణ కార్యాన్ని మీరు చక్కగా పాటల ద్వారా ఈ దినము అందరిపైన ప్రయోగించినందుకు మీకు నా యొక్క ప్రత్యేకమైన అభినందనలు. మరి ఈ కార్యాన్ని చేసిన యూత్ వారికి మరొకసారి నేను నా యొక్క కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. కృతజ్ఞతలు, గ్రీటింగ్స్. నాకు ఈ అవకాశం ఇచ్చిన యవనస్తులందరికీ మరొకసారి నేను నా యొక్క వందనములు తెలియజేస్తున్నాను. రానున్న దినముల్లో మీరు మరిన్ని కార్యక్రమాలు చేసినట్లయితే, ముఖ్యంగా నాకు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు అంటే చాలా పిచ్చి. కాబట్టి మరొకసారి మీరు కాంపిటీషన్ పెట్టినప్పుడు మీరు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకు సంబంధించి ఎవరు వ్రాశారు, ఎటువంటి పరిస్థితుల్లో వ్రాశారు, దాని యొక్క సందేశం ఏంటి అనేది మీరు రాగం తాళం పల్లవి ఇవన్నీ ఉన్నాయి కదా తెలుగు సంగీతానికి, ఇవన్నిటితోటి కరెక్ట్గా పాడితే ఈసారి నేను ఒక ప్రైజ్ మీకు అందరికీ స్పాన్సర్ చేస్తానని మీకు మనవి చేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి చాలా చక్కని మాటలు మనకి వివరంగా అర్థవంతంగా మనకు తెలియపరిచిన ఎవాంజలిస్ట్ జోసెఫ్ ఎడిసన్ గారికి మరి మా యొక్క యవన సహవాసం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి ఇప్పటి వరకు కూడా మరి చక్కని జడ్జిమెంట్ ఇచ్చి ఉన్నారు ఇరువురు కూడా. మీకు ఒక విషయం చెప్పాలండి, ఏంటంటే ఆ జడ్జిమెంట్ తీసినటువంటి రిజల్ట్ మాకు కూడా తెలీదు. ఎందుకంటే చివరిలో మేము యూత్ అండ్ మరియు స్త్రీల సండే స్కూల్ క్రిస్మస్ ఆ సమయంలోనే మేము తెలుసుకుంటాం. జస్ట్ తెలియపరిచే ముందు మాత్రమే ఈ యొక్క రిజల్ట్ వారి దగ్గరే ఉంటుంది. వారి ఫొటోస్ తీసుకుని వారి అండర్లో ఉంటుంది. దయచేసి ఎవరు కూడా మమ్మల్ని ఎవరు ఫస్ట్, ఎవరు సెకండ్, ఎవరు థర్డ్ అని ఏం అడగొద్దు, మాకు తెలియదు కూడా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించి మాకు సహకరించవలసిందిగా కోరుచున్నాం. చివరిలో అన్న డానీ అన్న గారు మరి వర్షిప్లో నడిపిస్తారు ఆరాధనలో. ప్రతి ఒక్కరు కూడా నిలబడి దేవుని ఆరాధన చేద్దాం. తదుపరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. దయచేసి లోపల ఖాళీగా ఉన్నాయి, దయచేసి చైర్స్ అందరూ లోపలికి వచ్చేయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రీతిగా మీతో పాటు కలిసి దేవుని సన్నిధానంలో ఈ రీతిగా మీ పాటలు వినే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించినందుకు నేను ఎంతైనా దేవునికి వందనస్తున్నాయి. మీలో దేవుడు అనేక మందికి అత్యధికమైనటువంటి స్వరాలతో అభిషేకించారు. చాలామంది పలికే విధానంలో చిన్న చిన్న మైనస్లు తప్ప పెద్దవి అయితే ఏమీ లేదు. ఇది మీరు గమనించాలి. మేము ప్రేమపూర్వకమైనటువంటి మార్కులు మాత్రమే వేసాం, ఎవరిని ఉద్దేశపూర్వకమైనది మాత్రం కాదు.
అది మాత్రమే దృష్టించాలని కోరుతున్నాను. దేవుడు రానున్న దినాల్లో బహుబలంగా మిమ్మల్ని వాడుకోవాలని నేను ప్రార్థన చేస్తున్నాను. వారి యొక్క ప్రియులు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఎలా అయితే ఉందో నేను కూడా దేవుని యొక్క ప్రేమను బట్టి ఒక మాట నేను మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. దేవుడు నాకు అనుగ్రహించిన తలాంతుల ద్వారా అనేకమైన పాటలు నేను కూడా చేస్తున్నాను. మీలో బెస్ట్ వన్ ఎవరైనా వస్తే నేను చేయబోతున్న ప్రాజెక్ట్లో తప్పనిసరిగా వారితో నేను సాంగ్ చేయబోతున్నాను. కాబట్టి ఈ రీతిగా మనమందరం ఇంకా ఎదగాలని కోరుతున్నాను. మీలో చాలామంది మంచి స్వరాలు కలిగిన వారు ఉన్నారు. ఇంకా దేవుని పరిచయలో మీరందరూ బహుబలంగా వాడబడాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనలందరిని దీవించును గాక. చిన్న పల్లవి పాడదాం. మనమందరము రెండు హస్తములు ఆయన వైపు చాచుదాం. ఆయన ఒక్కడే సర్వకృపానిధి అయినటువంటి దేవుడు. ఆయన ప్రేమను వర్ణించుట మన వల్ల కాదు. ఆయన సర్వమైనటువంటి దేవాది దేవుని మనసారా హృదయపూర్వకంగా ఆయన ఆరాధించుదాం. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. పడదామా? నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్, నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. తండ్రి దేవా నీ ఒడిలో నాకు సుఖము. మరొకసారి తండ్రి దేవా దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. మరొక్కసారి తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా, నీ కార్యము వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. తండ్రి దేవా everybody తండ్రి దేవా ఆనందమా నీ దయలో నాకు సుఖము. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. తండ్రి దేవా నా సర్వం నీవయ్యా, నీవుంటే నాకు చాలు. మరొకసారి నీవుంటే నాకు చాలు, నీవుంటే నాకు చాలు. One more time. నీవుంటే నాకు చాలు. కొద్దిపాటి స్తుతి ఆరాధన యేసుక్రీస్తు నామములో మీకు సమర్పించున్నాం తండ్రి. ఆమేన్. ఆ విధంగా నిలబడినట్టయితే చివరి ప్రార్థన ఆశీర్వాదం. పెనియలు ప్రార్థన దుర్గము సంఘ కాపరి రెవరెండ్ దేవానంద్ గారు వచ్చి చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుంటాం. సకలాస్వదకు కారణభూతుడా మా పరలోకము తండ్రి,
మీ ఘనమైన నామలకు వేలాది కోట్లాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం ప్రభా. ఈ యొక్క సమయంలో నేను ఈ యొక్క కార్యక్రమం గురించి ముందు నుంచి సిద్ధపడిన బిడ్డల బడి నీకు స్తోత్రాలు ప్రభా. ప్రార్థించిన బిడ్డల బడి నీకు స్తోత్రాలు ప్రభా. నేను ఈ యొక్క కాంపిటీషన్లో పాల్పొందిన గ్రూపుల బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మిమ్మల్ని స్తుతించుట, మిమ్మల్ని ఆరాధించుట, మిమ్మల్ని ఘనపరచుట, నేను దాని కొరకు బహుమతుల కొరకు మరి సిద్ధపరిచిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. నేను మీ బహుమతి మొదటగా మీ యొక్క రాజ్యంలో మాకు అర్హత దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నేను పాటలు పాడిన గ్రూపులు బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు, నడిపించిన యూత్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఈ రీతిగా ప్రోత్సహించిన సంఘాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మీరు చేస్తున్న మేలు బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఎంతో ఐక్యతగా, ప్రేమగా, సమాధానంగా జరిగిన ఈ కూటాన్ని బట్టి నీకు స్తోత్రాలు. పాలు పొందిన వారందరినీ ప్రత్యేక రీతిలో దీవించమడుతున్నాను తండ్రి. ఇదిగో నాయనా, మరి జరగబోయే యూత్ క్రిస్మస్లో నాయనా ఆ యొక్క బహుమతులు అనౌన్స్మెంట్ చేస్తుండగా నాయనా మీరే కార్యం జరిగించమని విజేతల్ని దీవించమడుతున్నాను తండ్రి. అలాగే రాకడలో మేము ఎత్తవేడ గుంపులో మేము మా పరిచయం అన్నింటిలో గొప్ప విజేతలుగా నిలుచుటకు సహాయం దయచేయండి. ప్రతి పరిచయకి నేను మాకు శక్తిని బలాన్ని దయచేయమని ఈ కార్యక్రమం నడిపించిన యూత్ని మీరు ఆశ్రయించమని అడుగుతున్నాను తండ్రి. నడిపించిన బిడ్డలను, గ్రూపులో పాల్పొందిన బిడ్డలను, కాపరులను, పెద్దలను, పరిచయలను అందరిని కూడా మరలా 8వ తరగతిలో జరగబోయే ఆ క్విజ్ కాంపిటీషన్లో కూడా అనేక మంది పాల్పొంది నేను ఆ కాంపిటీషన్ కూడా మీరు ఆశీర్వదించమని, మీరే ఘనత, మీరే మహిమ పొందమని, ఇక కార్యక్రమం ఆదరించేంత వరకును మీరే అధ్యక్షుడు నడిపించినందుకు మీకే స్తుతులు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరునుగాక. మా అందిన ఆహారం మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన క్షమించిన ప్రకారం అపరాధము క్షమించు. మమ్మల్ని సవాల్దా కాకిడి తప్పించు. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరం నీవేనో తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మన సంఘం పైనను, మన కుటుంబాల పైన, మన సహవాసాల పైనను ఆయన నూతనమైన అభిషేకమును, నూతనమైన ఆత్మ, నూతనమైన శక్తిని కుమ్మరింపి ఆశ్రయించబడును గాక. సమాధానం తెలరండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దయచేసి గమనించండి, మరి అందరూ కూడా ఆ యొక్క గ్రౌండ్లో మరి భోజనాలు ఏర్పాటు చేసి ఉన్నాం పార్కింగ్ ప్లేస్లో. దయచేసి మీరు అందరూ అక్కడికి వెళ్ళి భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. మరి యొక్క లైవ్ విషయంలో మాకు ఎంతగానో సహకరించినటువంటి సామ్యూల్ మీడియా వారికి మా యొక్క యవన సావాసం తరపున ప్రత్యేకమైన వందనాలు. సామ్యూల్ గారికి, అదేవిధంగా వారి యొక్క కుమారుడు చింటూకి మా యొక్క యవన సావాసం తరపున వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా విజయ్ గారు మంచి చక్కని ఫోటోగ్రఫీ మాకు తీసి ఉన్నారు. అందుని బట్టి మా యొక్క యవన సహవాస సభ్యులు విజయ్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా సౌండ్ సిస్టమ్ విషయంలో మాకు సహకరించిన అనిల్ గారికి మా యొక్క యవన సహవాసం తరపున వందనాలు. అదేవిధంగా రామనా గారికి కూడా ఈ యొక్క అరేంజ్మెంట్స్లో సహకరించిన దాన్ని బట్టి మీకు వందనాలు. మ్యూజిక్ విషయంలో సహకరించిన జాషువా గారికి, అదేవిధంగా స్టెయిన్స్ గారికి కూడా ప్రత్యేక వందనాలు మా యొక్క యవన సహవాసం తరపున తెలియపరుస్తూ ఉన్నాం. జడ్జెస్గా ఉన్నటువంటి అన్న దాని గారికి, అదేవిధంగా ఎవాంజలిస్ట్ జోసెఫ్ ఎడిషన్ గారికి మా యొక్క యవన సహవాసం తరపున వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి గమనించండి, వచ్చే వారం మనమందరం ఇక్కడే ఇదే సమయంలో ఈ యొక్క ప్లేస్లో మనం కలుసుకుందాం. అందరూ సిద్ధపడి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇంతకంటే ఇంకా గొప్పగా మరి ఆ రోజు దేవుడు మహింపరచబడిలాగున్నాం. మనందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి రావాల్సిందిగా కోరుచున్నాం. మాకు ఇంతటి చక్కని అవకాశం ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు మా యొక్క కార్యవర్గం, మెయిన్ సంఘ కార్యవర్గం వారు మాకు ఎంతగానో సహకరించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారికి కూడా మా యొక్క యవన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాం. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.